ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన భేటీ కానున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా కేబినెట్లో చర్చించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అసంతృప్తి వర్గాలను మచ్చిక చేసుకునేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో కేబినెట్ సమావేశ నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 5 నుంచి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో ఇచ్చే చేయూత, అసంపూర్తిగా ఉన్న జగనన్న కాలనీలను పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల విడుదలకు ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులను ఆమోదం తెలపనుంది. అజెండాలో లేని అంశాలపైన చర్చించనున్నారు. ఉద్యోగులకు సంబంధించి 12వ పీఆర్సీని 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాల్సి ఉండడంతో ఐఆర్పై కేబినెట్లో చర్చించనున్నారు. 27% ఇస్తామని ప్రకటించి జీవో ఇచ్చారు. ఫిట్మెంట్ 23% ఇచ్చారు. ఉద్యోగ సంఘాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో ఎంతిస్తే సమంజసంగా ఉంటుందనే అంశంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. టికెట్టు కోల్పోయిన ఎమ్మెల్యేల్లో కొందరు తిరుగుబాటు జెండా ఎగరవేయటం, ఆశావాహుల్లో అసంతృప్తి నెలకొనడంపై సమాలోచనలు చేస్తారని తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తుతో గెలుపు అవకాశాలు తక్కువైన నియోజకవర్గాలపైన కేబినెట్లో చర్చించనున్నారు. సమస్యల పరిష్కారంపై సీనియర్ మంత్రులు దృష్టి పెట్టాల్సిన అంశాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా పీసీసీ అధ్యక్షురాలు దూకుడుగా వ్యవహరించడం, సీఎం జగన్పై చేస్తున్న సీరియస్ కామెంట్స్ గురించి మంత్రులతో జగన్ చర్చించే అవకాశం ఉంది. షర్మిల చేసే నష్టంపై దృష్టి పెట్టాలని సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు జగన్.